అలా ప్రార్థన నడిపించినటువంటి భాషలందరూ కూడా ఉన్నారు. మరి కూడా వచ్చిన అందరూ కూడా స్థితి స్వర్ణంలో అందరికీ ఉండాలండి. దేవాది దేవుని స్థలంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. మరి అందరూ కూడా ఆరాధనలో మరి విషయంగా ఉండాలి. ఎవరు కూడా కొంతమంది చప్పట్లు కొట్టలేదు, ఎవరు కొట్టలేదు వాళ్ళకే తెలుస్తుంది. చప్పలు కొడుతుంటే ఏదో పిడకలేసినట్టు వర్షం చేసినట్టు కాదు. శక్తి కొలది ఏమన్నాడు దేవుడు? శక్తి కొలది చప్పట్లు కొడుతున్నాడు. ఒకవేళ శక్తి లేదనుకోండి మనం ఏం చేయలేం. దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? అంటే పాట పాడాలన్నా, చప్పట్లు కొట్టాలన్నా, పరీక్షలోకి వెళ్ళాలన్నా ఏం చేయాలంటే శక్తి ఉన్నప్పుడే. శక్తి లేనిది చేయలేము. కానీ శక్తి ఉండగానే మన శక్తిని దాచుకోకూడదు. కాబట్టి దేవుని సన్నిధిలో అందరూ కూడా ఉద్యోగంగా ఉంటూ మరి కడవరి దినాల్లో ఎవరు కూడా మరి నేర్చుకోకుండా మరి అందరూ కూడా ఎలా ఉండాలంటే బలమైన సాధనంగా మనము ఉండాలి. ఇప్పుడు శక్తి ఉన్నప్పుడు ఏదైనా సంపాదించాలి పిల్లల కొరకు, అవునా కాదండి? శక్తి ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? పిల్లల కొరకు ఏదైనా సంపాదించుకోవాలి. కాబట్టి నీకు శక్తి అయిపోయిన తర్వాత ఏం చేయలేం. కాబట్టి అలాంటి పర్యాయాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు ఏమంటారంటే నా కొరకు ఏమి సంపాదించో అన్న డిమాండ్ చేస్తారు. నా కొరకు ఏమి సంపాదించో. కొంతమంది తల్లిదండ్రుల సంపాదన బట్టి ఫాలో అవుతూ ఉంటారు. అతని కొరకు అతను ఏమో సంపాదించుకుంటున్నాడంటే కొందరు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల కొరకు మనం ఏం చేయాలంటే అంటే పిల్లల కొరకు మనం ఎలాగైతే సంపాదించుకోవడానికి శక్తిని ముందుకు నడిపిస్తూ ఉంటున్నామో అలాగే దైవస్థంలో కూడా దేవుడిని ఆరాధించడానికి దేవుడు వారం అంతా కూడా మనకి ఏమి ఇచ్చాడు? మొదట గాలి ఇచ్చాడు, తర్వాత నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు. సమస్తం కూడా ఆయన మనం కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి అందుని బట్టి మనకి ఏమీ ఆయనకి ఇచ్చిన రుణం తీర్చలేదు. గాలి ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేదు. కానీ దేవుడు గాలి ఇస్తున్నాడు. ప్రకృతి గాలి లేకపోతే మనం అనుకుంటూ ఉంటాం ఈ ఫ్యాన్ గాలి ఎందుకు పనిచేయదు. ప్రకృతి గాలి చాలా అవసరం. ఆ గాలి దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీళ్లు చాలా అవసరం. కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు ఉండవు. నీళ్ళు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు నీళ్ళు ఇస్తున్నాడు. వర్షం లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వర్షం ఆగాలని ప్రార్థించమన్నారు. నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వర్షం ఆగుతుంది దేవుడు తెలుసు. కాబట్టి మనం అనుకుంటాం కదా ఎన్ని నీళ్ళు వర్షము, ఎన్ని నీళ్ళు ఎండలు అనేది దేవుడు తెలుసు. అయితే వాతావరణం మార్పు వస్తుంది. ఉడుపు టైర్లు మారిపోయి సీజన్, కోతల టైర్లు సీజన్ మారిపోయి, పైర్లేసే సీజన్ టైం మారిపోతున్నాయి. కానీ దాన్ని బట్టి మనం కూడా వాతావరణం మార్పు ఉందంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉందని కూడా మనం గుర్తించాలి. కాకపోతే వర్షాలు ఆగుతాయి, తగ్గిపోతాయి. ఒక నెల అయితే ఆ వర్షాలు ఆగిపోతాయి. కాబట్టి వర్షాలు ఆగాలని కూడా ప్రార్థించేద్దాం. చాలామంది కూడా వర్షాల వల్ల చాలామంది బలహీనత కలిగి ఉంటున్నారు. ఈ రోజున ఎంతోమంది హాస్పిటల్ ఖాళీ లేకుండా ఒకే రూమ్లో 4-5 వేసేస్తున్నారు బెడ్లు. ఏమండి ఆ బెడ్లో అంటే ఆ హాస్పిటల్ రూమ్లోకి వెళ్తే మనం ఇక్కడ ఎక్కడ ఇది అవుతామని భయం వేస్తుంది. అయినప్పటికీ కూడా వెళ్ళటానికి తప్పదు. పేషెంట్ చూడటానికి చాలా పరిస్థితుల్లో కూడా మనం ముందుకు సాగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆ దేవాది దేవుడు మనం ఎంతగానో కాసి కాపాడుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటున్నాడు. ఇలా మనం గత వారంలో ఒక భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అదేంటంటే మనం ప్రతి ఆటంకమును తొలగించి దేవుని రాకడికి సిద్ధపడాలనే మాట మీద కొన్ని మాటలు మనం చూసుకున్నాం. 2 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒకటి ఏమని దేవుని గురించినటువంటి జ్ఞానమును మనం చూసుకోవాలి. రెండవది ఆటంకాలు మనం పడదూసుకోవాలి. కాబట్టి ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడి ఉండాలని మనం గమనిస్తూ ఉంటున్నాం. పిల్లలకు 10 నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ఇక్కడ ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లు అపొస్తలుడు పౌలు గారు ఏమంటున్నారంటే ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు లోబడినట్లు. అంటే లోబడటం అంటే వినయం కలిగి ఎవరిని తగ్గించుకొని క్రీస్తు మాటకు లోబడి ఇలాంటి మనం క్రీస్తుకు లోబడినట్లుగా మనం జరిగించుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించే దేవుడు. మన ఆలోచన అంతా కూడా ఎలా ఉండాలంటే క్రీస్తుకు దేవునికి ఆలోచన కలిగి మనము ఆలోచన చేయాలి. అన్ని విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఒక దేవునికి ఇష్టంగా ఉంటున్నాయా, దేవునికి ఇష్టం లేకుండా ఉంటున్నాయి?
అనేది మనము ఆలోచన కలిగి ఉండాలి. ఎన్నో ఆలోచనలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఆ ఆలోచన కూడా మనం ఎలాంటి ఆలోచన ఇది అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దావీదు ఏమంటాడు కీర్తనలో మొదటి భాగం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆ మొదటి అధ్యాయము మొదటి ఆ వచన భాగంలో మనం చూస్తూ ఉంటాం. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక అంటాడు. అంటే దుష్టులు కూడా ఉన్నారు. దుష్టులు అంటే అపవాది ఆలోచన కలిగిన వారు కూడా ఉంటారు. ఆ ఆలోచన ఏమంటే ఆత్మీయ బిడ్డలు కూడా ఆలోచన కలిగిస్తూ ఉంటారు. కానీ అది ఆలోచన ఎంతవరకు వాస్తవమో, అది ఎంతవరకు మనకి అంటే వెళ్ళటానికి అవకాశం ఉంటుందో అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అయితే వాళ్ళు దుష్టుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఏమని పడవేయటానికో లేకపోతే మనల్ని దేవునికి దూరం చేయడానికో ఏదేదో ఒక ఆలోచన ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున ఫోన్ కూడా మాట్లాడాలంటే చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకు భయం వేస్తూ ఉంది? మనం ఏది మాట్లాడినా అవతలకి ఏం చేస్తూ ఉన్నారు? రికార్డ్ చేస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ ఎంతో వైరల్ చేస్తూ ఉన్నారు. లేదా అక్కడితో సమర్థించుకోవట్లేదు, చాలా వైరల్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చాలా చిన్న దాన్ని భూతత్వంలో పెట్టి చూసినట్టుగా చూస్తూ ఉంటున్నారు. అందుకు చాలా భయం వేస్తుంది. ఈ రోజు యూట్యూబ్ ఆన్ చేయాలంటే భయం వేస్తూ ఉంది. ఎందుకు వచ్చింది లేరు బాబు, యూట్యూబ్ కంచే చూసి బదులు కంచే వాక్యం చదువుకుంటే మంచిది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని సేవకులు, అభిషేకించినటువంటి సేవకులు వారు చక్కటి మాటల ద్వారా మాటలు వింటున్నప్పుడు మనం కూడా బలపరచబడటానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా యూట్యూబ్ చూస్తుంటే వారి అవకాశం కూడా వండినటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఏదైనప్పటికీ దేవుడు ఆలోచన చొప్పున మనం నడుస్తూ ఉన్నప్పుడు చాలా ఆశీర్వాదకంగా ఉంటాం. ఉదాహరణకి ఎలిజబెత్ అనే సహోదరు ఉంది. బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఎలిజబెత్ అనే సహోదరు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన ఎలాగుందని ఆలోచన చేసినట్లయితే తమ కాని ఆస్తిని తనతో చేసుకోవాలని నిర్దోషమైనటువంటి నాబోతుని ఏం చేశారంటే చంపేశారు. ఏం చేశారంట? చంపించేశారంతే. ఎందుకంటే అది ఆల్ద కాదు అది. కాబట్టి ఆల్ద కాని ఆస్తి కొరకు కూడా అహాబు ఏం చేశాడంటే నాకు కావాలి అనుకున్నాడు. అతను ఏమనుకున్నాడు? నేను ఇవ్వనన్నాడు. ఈ సందర్భాల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఎత్తిపోయేలాగా ఆలోచన ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇలా ఆ సందర్భంలో అటువంటి ఆలోచన చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎటువంటి ఆలోచనకు మనం వెళ్తామంటున్నాం, ఎటువంటి ఆలోచన మనం ఉంటున్నాం అనేది మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా మనకి దొరుకుతారు. ఒక పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ రాజు అయినటువంటి అహాబు ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజు ఎవరంట? అహాబు. అహాబు ఇజ్రాయెల్ రాజుని, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా పరిపాలిస్తున్నటువంటి రాజుగారు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తూ కూడా అతను ఏం చేసుకున్నాడంటే ఒక హైందవ సోదరిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకోవటం ఆవిడ పేరు ఏంటంటే యెజబెల్. ఆమె పేరు ఎవరు చెప్పండి? యెజబెల్. ఇలాగా వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా కొంచెం యెజబెల్ ఆలోచన మీదుగా మనవాడు ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. పరిపాలన కూడా అలాగే సాగిపోతూ ఉంది. యూదా దేశానికి లేకపోతే యూదా ప్రజలందరూ కూడా రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతు కాలంలో పరిపాలన చాలా చక్కగా జరిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. చక్కగా పరిపాలన జరిగించుకున్నటువంటి సందర్భాల్లో యెహోషాపాతు రాను అంతకంతగా కూడా దేవుడు ఏం చేశాడంటే యెహోషాపాతును తన రాజ్యాన్ని తనను కూడా డెవలప్మెంట్ చేసుకుని గొప్పగా ఆస్వాదించాడట. యెహోషాపాతుని ఎప్పుడైతే ఆస్వాదించాడో అహాబుతో బియ్యం అందుకున్నట్లుగా ఆయన పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తోంది. ఏమందుకున్నాడట? సంబంధం అందుకున్నాడు. ఇలా అహాబు ఏ క్యారెక్టర్ కలవాడంటే ఇశ్రాయేలుకి రాజే. ఇశ్రాయేలుకి రాజైనప్పటికీ కూడా తన ఆలోచన, తన మనస్సు అంతా కూడా ఎలాంటిదంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనకు అతనికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం ఉంది. కానీ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు దేవునితో నడుస్తున్నప్పుడు, దేవునితో అతను ఆలోచన కలిగి ఉన్నప్పుడు అతను చాలా చక్కగా అతను పరిపాలనలో ముందుకు కొనసాగించుకుంటూ ఉన్నాడు. అయితే ఒక రోజున జరిగిన సన్నివేశం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే రెండవ దినవృత్తాంత గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
రెండవ దినవృత్తాంత గ్రంథం 18వ అధ్యాయం 3వ వచన భాగం నుండి 9వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు యోధా రాజు అయిన యెహోషాపాతును చూచి నీవు నాతో కూడా రామ్ తిలకులకు వచ్చేదవా అని అడగదా. యెహోషాపాతు నేను నీవాడు నా జనులు నీ జనులే మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే అహాబు ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. దానికి యెహోషాపాతుకు సంబంధం లేదు. యెహోషాపాతుకు సంబంధం లేదు ఆ రాజ్యం. కానీ ఎప్పుడైతే అహాబు ఏమని ఈ మందికి ఉన్నటువంటి అంటే యెహోషాపాతు అహాబుకి సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఒక రోజున చూడటానికి వెళ్ళాడంట ఆ దేశానికి, లేకపోతే వారింటికి. అలాంటి పర్యాయంలో అహాబు అంటున్నాడు యెహోషాపాతు మన ఒక రాజ్యానికి మీదకి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఆ రాజ్యానికి మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ యుద్ధానికి మీరు కూడా వస్తారా అని అడిగాడు. యెహోషాపాతు ఆలోచన చేయాలి కదా. యెహోషాపాతు ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఇతడు మైండ్ సెట్ వేరే ఉంటుంది, ఇతని మైండ్ సెట్ వేరే ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యాన్ని మీదకి మనం యుద్ధానికి వెళ్ళవలసినంత అవసరం లేదు కదా. పోలే మీరు యుద్ధానికి వెళ్తున్నారేమో వెళ్ళండి, నేను రాను అని యెహోషాపాతు అనలేదు. అక్కడ అంటున్న మాట ఏంటంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు యోధా రాజు అయినటువంటి యెహోషాపాతును చూచి నీవు నాతో కూడా రామ్ తిలకులకు వచ్చేదవా అని అడగగా యెహోషాపాతు అంటున్నాడు నేను నీవాడును, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదము. ఎవరితో మనము వెళ్ళాలో, ఎవరితో మనం బయలుదేరి వెళ్ళాలో అది కూడా ఆలోచన చేసుకొని మనం బయలుదేరుతూ ఉండాలి, ప్రయాణం చేస్తూ ఉండాలి. అలాగా ప్రయాణం చేయకుండా ఒకవేళ మొక్కమాటంగా ఏమంటున్నాడు అంటే యెహోషాపాతు నీ జనమే నా జనము, ఒకవేళ మేము మీతో కూడా యుద్ధానికి వస్తున్నాం అన్నట్లుగా యెహోషాపాతు ఏం చేస్తా ఉన్నాడంటే యుద్ధానికి బయలుదేరినటువంటి సందర్భం ఉంది. అదే రెండవ దినవృత్తాంత గ్రంథంలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 28వ వచ్చిన భాగంలో మనం చదువుతున్నప్పుడు రాయబడిన మాట ఏంటంటే 23వ అధ్యాయము 28వ వచ్చిన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు లేవీయులు అవును 18వ అధ్యాయమే 23 వచ్చిన 24 25 వచ్చిన చదవండి. అప్పుడు అవును అవును యెహోవా ఆత్మ నా యొద్ద నుండి అందుకు వినండి. ఇప్పుడు వినండి. ఈ మాట ఏంటంటే అహాబును యెహోషాపాతును ఒక రాజ్యం మీదకి వెళ్ళాలనుకుని నిర్ణయించుకుని వాళ్ళ ఆలోచన చొప్పున వెళ్తున్నారు, వాళ్ళ ఆలోచన చొప్పున వెళ్ళాలనుకుంటున్నారు. అయితే అహాబు దగ్గర కొంతమంది సేవకులు ఉంటారు, కొంతమంది ప్రవక్తలు ఉంటారు. కొంతమంది ప్రవక్తలు ఉండేప్పటికీ వాళ్ళు అహాబు రాజు మొగమాటం కొరకు సూటిగా చెప్పరు అయ్యా ఆ దేశానికి మేము వెళ్ళకూడదు, ఆ దేశము మీదకి దేవుడు వెళ్ళమన్నాడని నాతో సెలవివ్వలేదు, కాబట్టి ఆ దేశానికి మీరు వెళ్ళకూడదు, వెళితే వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారు, కాబట్టి ఆ దేశం మీదకి వెళ్ళకండి అని ఈ అహాబు దగ్గర ఉన్నటువంటి సేవకులైనా ప్రవక్తలైనా చెప్పకుండా వాళ్ళు ఏమంటున్నారంటే అహాబుతో మీరు వెళ్ళండి, మీరు వెళ్తే జయమ పొందుతారని అన్నారు. అయితే యెహోషాపాతుకు డౌట్ వచ్చింది. అయ్యా దేవుని చేత పిలువబడిన వాడు, ఏర్పరచబడినవాడు ప్రవక్త ఉంటాడు, కాబట్టి ఆ ప్రవక్త మాట మనం వినాలి. ఆ ప్రవక్త మాట మనం విన్నప్పుడు మన ప్రయాణం ముందుకు కొనసాగించాలని యెహోషాపాతు అంటాడు, అకాలతులు అంటాడు. అయితే
ఈ దేశంలో ఎక్కడ కూడా ఎవరంటే దేవుని ప్రవక్త లేడని అన్నప్పుడు మేకా ప్రవక్త ఉంటాడు. మేకా ప్రవక్త మాట అంటాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడంటే, మీరు రామ్ తిరాజ్ఞకి వెళ్తున్నారు, కానీ మీరు వెళ్తే చేయం పొందుకోలేరు. అక్కడ దేవుడు మాట సెలవులేదు. మీరు వెళ్ళండి చేయం పొందుకుంటారనే మాట సెలవులేదు. మీరు వెళ్ళకండి అని ఒక ఆలోచన, అంటే దేవుడు ప్రవక్త అయినటువంటి మేకాలు చెప్పినప్పుడు అతను కొట్టడం, బంధించడం కూడా జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళ దేవుని ఆలోచన పక్కన పెట్టి, దేవుని మాట పక్కన పెట్టి, వీళ్ళ సొంత నిర్ణయం చొప్పున వాళ్ళు ఏమయ్యారంటే రామ్ తిలాగ్నకు యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఒక దేశం మీదకి, ఒక ప్రాంతానికి, ఒక ఊరికి, ఒక పనికి మనం కూరుకున్నామంటే దేవుని సొంత ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. అవునే కదా చెప్పండి? మన ఆలోచించినప్పుడు మనం వెళ్ళిపోకూడదు. ఇది ఇయాలతో కట్ అయిపోతుంది కాబట్టి రేపటి నుంచి ఎవరు అని ఎవరైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, అది ఎంతవరకు వాస్తవమో అది మనం ప్రార్థనలో తెలుసుకుని, అది మంచిదో కాదని మనం తెలుసుకుని ముందుకు ప్రయత్నించినప్పుడు అది దేవుడు సఫలపరుస్తూ ఉంటాడు. వీళ్ళు అలా చేయలేదు. ఆలోచన మేరకి వీళ్ళ యుద్ధానికి వెళ్ళారు. అందులో యెహోషాపాతు కూడా ఉన్నాడు. ఎవరన్నా చెప్పండి? యెహోషాపాతు యూదారాజు అయినటువంటి యెహోషాపాతు కూడా ఉన్నాడు. 40 పర్లేదు వెళ్ళిపోతాం, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాం, ఏం పర్వాలేదు నచ్చి అన్నాడు. అలాగే వాళ్ళు యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. యుద్ధం ముఖంగా జరుగుతూ ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే 31 వచ్చిన మనం చదువుకున్నట్లయితే, కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు అతని ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయటం అతను చుట్టుకుని, కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసింది. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసింది. ఇక్కడ మాట గమనించాలి. ఇప్పుడు యెహోషాపాతు యూదారాజు, ఏమని యూదారాజు అయినటువంటి యెహోషాపాతు ఏం చేశాడంటే, అతడు యుద్ధానికి రమ్మన్నాడు, బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే, యెహోషాపాతు యెహోవాకు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. ఏ సహాయం చేశాడు? అక్కడ వాళ్ళిద్దరూ ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతను వెంబడించారు. ఎవరిని? యూదారాజుని వెంబడించారు. తీరా అతను చూసేవాడికి అతడు ఇశ్రాయేలు రాజు కాదు అని గుర్తించారు. యూదారాజు కాబట్టి అతను వదిలేయండి అన్నారు. ఎందుకు అలా జరిగి ఉంటుందంటారు? అతడు ప్రార్థన చేసుకున్నాడు, మొరపెట్టుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి సహాయం చేశాడు. ఇక్కడ 32 వచ్చిన చూసినట్లయితే ఎట్లనగా, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతను తరువాత మాదిరి తిరిగి వెళ్ళిపోయారు. 33 వచ్చిన అప్పుడు గురి చూడకే తన వీటిని ఎక్కుబట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచమును బంధుల సొందున కొట్టగా, అతడు నాకు గాయము తగిలిందని నీ చెయ్యి త్రిప్పి దండుల నుండి నన్ను కొనుక్కోమని రథచాలతో అనెను. 34 వచ్చిన ఆ దినమని యుద్ధము బలమాయను అయినను ఇశ్రాయేలు రాజు నష్టమాయను. సిరియానికి ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుకోకి వేళ చనిపోయారు. ఎవరు చనిపోయారు? ఇశ్రాయేలు రాజు. ఎందుకు చనిపోయాడు? దేవుని మాటకి, దేవుని ఆలోచనకి అతను లోపడలేదు. దేవుని ఆలోచన కలిగినటువంటి ప్రవక్త మాట చెప్పాడు, మీరు ఆ దేశానికి వెళ్ళకండి, వెళితే మీరు జయాన్ని పొందుకోలేదు, మీరు ఆ దేశం వెళ్తే మీరు జయాన్ని పొందుకోలేదు, తిరిగి రాలేదు అన్నప్పుడు వాస్తవాన్ని చెప్పినటువంటి దేవుని ఆలోచన చెప్పినటువంటి మేకా ప్రవక్తని ఏం చేస్తాడంటే బంధించి ఎవరిని ఒక చిత్రహింస చేస్తాడు. కానీ యోధారాజు తిరిగి రాకుండా పోయాడు. కానీ యెహోషువ కూడా తిరిగి రాకుండా పోదును. అక్కడ ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టుకున్నాడు. నేను అనే విషయం ఏంటంటే, అవిశ్వాసిని విశ్వాసంతో మనం సాంగత్యం నడుస్తూ ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి.
మన ఆలోచన వాళ్ళ ఆలోచన ఎలాగుంది అని మనం గమనించాలి. ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు అవిశ్వాసు ఆహాబు అయితే విశ్వాసు యెహోషాపాతు అనుకోండి. కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒకే చోటకి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారి సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నా బయలుదేరారు. ఒకళ్ళందరూ ప్రార్థన చేసుకున్నారు, ఒకరు ప్రార్థన చేసుకోలేదు. ఒకరు దేవుని ఆలోచన కలిగి ఉన్నారు, ఒకరు దేవుని ఆలోచన కలిగి లేదు. వాళ్ళ సొంత ఆలోచన చెప్పి నడిచిపోతూ ఉన్నారు. బైబిల్ అలా ఉంటుంది. దేవుని ఆలోచన చెప్పి నడుచుకుంటే మనకి ఏముంటుందంటే జయ జీవితం అనేది ముందుకు సాగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంటే అహాబుతో నిలిపాడు. ఎందుకంటే అహాబు రాజు రాకపోతే ఏమంటాడు అనేది అతను ఆలోచన కలుగుని అతనితో మేమందుకున్నాం బాగోదు ముఖం మాట వల్ల అతను ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసిన కానీ దేవుని సంకల్పము యెహోషాపాతుతో ఉంది. ఇలా యెహోషుతో పాటు ఉంది కాబట్టి ఆ భయంకరమైనటువంటి యుద్ధాలను ఏం చేశాడంటే దేవుడు గొప్ప సహాయం ఏం చేశాడంటే ఆ యుద్ధములోంచి ఆ యాజమానులను తరవకుండా అంటే యెహోషాపాతును తమరకుండా ఆగిపోయినట్లుగా చేశాడు. అంతేకాదంట అతడు అహాబు రాజు అతను ఆలోచన చెప్పిన వెళ్ళినంత వలన గురి చూడకే ఏం చేశాడంటండి. మనం అంటూ ఉంటాం కదా కొన్ని సందర్భాల్లో నేను కొట్టాలని అనుకోలేదు కానీ ఆటోమేటిక్గా వాడేసానండి అంటే అక్కడ తగ్గిందని మరి ఏం చేయమంటారండి అంటూ ఉంటారు. అంటే వాళ్ళు కొట్టలేదంట. లేదా మనం అనుకుంటూ ఉంటాం దేవుడు అలా చేయొచ్చు కదా అని. బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇలాంటి ఎన్నో మనం చదువుతూ ఉంటాం. మరి బైబిల్ ఎంతమంది చదువుకున్నా నాకు తెలియదు కానీ కొంతమంది చదువుతూ ఉంటారు, కొంతమంది ఆదివారం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఈనాటి యవనస్తులు కూడా బైబిల్ చదువుకోవాలి. యవనస్తులు బైబిల్ చదువుకోవాలి. ఎలా చదువుకోవాలో, ఎలా జ్ఞానం పొందుకోవాలో, తల్లిదండ్రులతో ఎలా నడవాలో, భార్య భర్తలుగా వివాహం అయిన తర్వాత ఎలా ఉండాలో అన్నీ కూడా ఏది నేర్పుతుందో మనకి పరిశుద్ధ గ్రంథమే నేర్పుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు చాలా అవసరాలు మనకి ఇందులో నేర్పిస్తూ ఉంటాయి. గురి చూడకి అది అపవాదం అనుకుంటూ ఉంటాం. దేవుడి కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలు వినకపోతే కొన్ని సందర్భాలు దేవుని ప్రజల మీదకి అతను ఏం చేశాడంటే కొంత శోధన రప్పించి మరలా తిరిగి దేవుడు అతన్ని కనికరించి వాళ్ళ ప్రజలను నడిపించాడు. పిల్లరా ఈ రోజున బబులోను దేశానికి సామ్రాజ్యాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల్ని వారు ఆలోచన మంచిది కాకపోవటం వల్ల వాళ్ళ ఆలోచన మంచిది రాకపోవటం వల్ల మరలా బబులోను దేశానికి వీళ్ళు తీసుకుపోయారు. కానీ రెండవ దినవృత్తాంతం పూర్తయ్యేటప్పటికి అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని మళ్ళా ఏం చేశారంటే మళ్ళీ ఇశ్రాయేలు గ్రంథాన్ని నుంచి మనం చదువుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజు అంటే దేవుడు తెలియనటువంటి రాజుకు కూడా దేవుడు దయ చూపించి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ దేశానికి నడిపించారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు చేత నేను మాట్లాడుతున్నానంటే మన ఆలోచన ఇతరులతో మనం నడుస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన ఎలాగుంది అనేది ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు చాలా జాగ్రత్తగా మనం నడవలసినటువంటి ప్రతి అడుగుకు కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి సందర్భం మనకి ఇంత ఉంది. మన కుటుంబాన్ని నడిపించుకోవాలంటే భర్తతో ఎలా నడవాలో, భార్యతో ఎలా నడవాలో, పిల్లలతో ఎలా నడవాలో అనేది కూడా మనం చాలా ఆలోచన కలిగి ముందుకు సాగుతున్నప్పుడు దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మన కుటుంబానికి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతూ ఉంటాం కదా, నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు అంటూ ఉంటాడు. కాబట్టి మన తలంపులు వేరేగా ఉంటాయి, మన ఆలోచన వేరేగా ఉంటుంది, దేవుని ఆలోచన వేరేగా ఉంటుంది. లేదా దేవుడు మన ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటాడు. దేవుడు మన ఎంతగానో ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలనుకుంటూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మన ఆలోచన చొప్పున మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం కాస్త కొంచెం వెనకబడి ఉంటుంది. అందుకే చేత ప్రతి ఆలోచన కూడా దేవుని ఆలోచనగానే మనం సాగిపోవాలి. ఎందుకంటే ఆయన ఆలోచన కర్తని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఒక భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎలాంటి వాడంటే ఆలోచన కర్త. అందుకే మనం ఏ విషయంలో సరే ప్రార్థన చేసుకుని బయలుదేరినప్పుడు మనకు ఆలోచన ఇవ్వాలని దేవుని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అధికారితో మనం మాట్లాడాలి. ఇప్పుడు అధికారితో మాట్లాడి మన సొంత ఆలోచనతో వెళ్ళిపోయామనుకోండి, అధికారితో మాట్లాడతాం కానీ వివరం లేనటువంటి మాట్లాడుతూ ఉంటాం. అదే దేవుని ఆలోచన కలిగి వెళ్ళామనుకోండి,
దేవుడి గొప్ప ఆలోచనతో నడిపిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అందుకే మనం ఈ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనం ప్రార్థన చేసుకుని, అయ్యా నాకు ఆలోచన ఇవ్వండి, వారితో మాట్లాడాలి అని మనం ప్రార్థన చేసుకుని బయలుదేరితే ఆ ఆలోచన సొల్యూషన్ చెప్తూ ఉంటారు. లేదా అవసరమైతే మనకి ఆ సందర్భంలోకి వెళ్ళిన బట్టి, ఓ పలానా పని మీద వచ్చామమ్మా, ఈ పని ఎలా జరుగుతుంది, పలానా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని వారే చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని ఆలోచన చెప్పిన మనం నడుచుకోవాలి. దేవుని ఆలోచన చెప్పిన మనం నడుచుకోవటానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. అందుకే మనము 2వ కొరింథీ రాసిన పత్రిక 10:7 మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఏమని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారంటే, ఆ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరింథీ రాసిన 2వ పత్రిక 10:7 మనం చదువుతుంటండి. సంగతులను ఎవడైనా క్రీస్తు వాడిని నమ్ముకొని అతడు ఎలాగూ క్రీస్తు వాడు, అలాగే మేమును క్రీస్తు వాడమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచన చేసుకోవాలి. మన మనసులో మనం ఎవరి పిల్లలము, ఎలాంటి ఆలోచనకి వెళ్ళిపోతున్నాము, ఎలాంటి ఆలోచన కలిగి మనం సాగిపోతున్నాము అనేది మనము ఆలోచన చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో దేవుని ఆలోచన లేనటువంటి వారు వచ్చి మనతో సంభాషణ చేస్తూ ఉంటారు. అలాంటి సంభాషణ చేసిన పర్లేదు, పలానా దుఃఖి వెళ్దాం రావయ్యా అన్నారు అనుకోండి, ఆ ఆలోచన ఎటుదో మనం గ్రహించుకునేటట్లుగా మనం ఉండాలి. ఆ ఆలోచన ఏదో రమ్మన్నాడు పర్లేదు వెళ్ళిపోతామంటే అవసరమైతే దాన్ని అనుకుని మనం ముందుకు ఇంటేసే బాధలు కూడా ఉంటూ ఉంటాయి. అది చెప్త మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని మనం ముందుకు సాగిపోయే వాళ్ళుగా ఉంటూ ఉండాలని లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. ద్వితీయోపదేశ కాండము 4:39 మనం చూసినట్లయితే, చదివినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4:39 అండి. కాబట్టి భూమి యందు యెహోవా దేవుడే, మరొక దేవుడు లేడు. జ్ఞాపకమునకు తెచ్చుకును, నీకును నీ తరువాత నీ సంతతి వారికి క్షేమము కలుగుటకి నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు అవును కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, కాబట్టి పైన ఉన్నటువంటి ఆకాశమందును క్రింద ఉన్నటువంటి భూమి యందును యెహోవాయే దేవుడని మరొక దేవుడు లేడని నేడు నీవు తిరిగి జ్ఞాపకమునకు తెచ్చుకును. ఆయనే మనకు ఆలోచనకర్త అన్నాడు. ఎవరు కూడా మనకు ఆలోచన ఇచ్చేవారు లేరు. పిల్లరా, మనకు ఆలోచన ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. నేను ప్రార్థనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తానికి ఒకరు ఆలోచించేవాడు ఆయనే. సమస్తానికి కూడా ఆయన ఆలోచించేవాడు కనుక ఆయనే ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఇంకెవరు కూడా లేరు అని రాయబడి ఉంది. ఎందుకంటే పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఉందని కానీ భూమి మీదను యెహోవా దేవుడని మరొక దేవుడు లేడని నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. మనం తెలుసుకుని మనం ఏం చేసుకోవాలంటే ఆయనే దేవుడు. ఆయన దగ్గర మనం ఏం చేయాలంటే మొదలుపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నేను పలానా పని మీద వెళ్తున్నాను, పలానా విధానంలోకి వెళ్తా ఉన్నాను, ఆయన నీవే కదా దేవుడు, నీవే నాకు ఆలోచన ఇచ్చి నడిపించమని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుని ముందుకు నడుస్తామో ఆయన సమస్త విధములకు ఆలోచన ఇచ్చేవాడు ఆయనే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించేవాడే కాదు చెప్పండి. కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్య వివాదం వస్తుంది అనుకోండి, కదా భర్తతో ఎలా నడవాలో అనేది మనకి తెలియపరుస్తుంది, భార్యతో ఎలా నడవాలి అనేది కూడా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ ఆలోచన దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు దాన్ని ఎంత చేసుకోకూడదు. మన కుటుంబంలోనే చక్క పెట్టుకునే విధానంగా మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబిగయల్ ఉంది, తన భర్త ఎలాంటో చెప్పండి. తన భర్తకి చాలా బిరుదులు ఉన్నాయి, మరొకడని దుర్మార్గుడని ఇలాంటి ఎన్నెన్నో అతని పేరు కలిగిన వాడు ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతను పిచ్చినారి, ఎవరికి కూడా అంత మొత్తెట్టడు, అతనే తింటామన్న సందర్భాలు మనకి తెలుస్తూ ఉంటుంది. అయినప్పటికీ అతను త్రాగుబోతు కూడా. ఈ త్రాగుబోతుడు కూడా సంసారం చేస్తుందంటే
ఎంత ఒప్పుగా చేస్తుందో ఆలోచన కలిగి ఉండాలి. లేదా త్రాగుబోతులతో కుటుంబ వ్యవస్థలో ఆ భార్య సంసారం చేస్తుందంటే చాలా ఆలోచన కలిగి ఉండాలి. తాగొచ్చి ఏదో తింటూ ఉంటాడు, లేకపోతే విసురుతూ ఉంటాడు. నాకు ఈ కూర ఎంత బాగా వండినా సరే ఆ కూర బాగోలేదంటాడు, విసురుతూ ఉంటాడు, ఎన్నైనా మాట్లాడతాడు. కానీ ఆలోచన చొప్పున నడుచుకోవాలి అనేది బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. అతను రంకులేసి నువ్వు రంకులేస్తే కాబట్టి కుటుంబం ఏమైపోతుందంటే కొంచెం బయటపడుతున్న సందర్భాలు ఉంటూ ఉంటాయి. అందుకే ఆలోచన కలిగినటువంటి సందర్భాలు. ఒక రోజున దావీదు మహారాజు నాబాతుకి ఉన్నటువంటి విధానం చూసి అతను ఆకలి అవుతున్నప్పుడు ఆహారం పంపించమన్నప్పుడు అతను చాలా కోపపడ్డాడు. కానీ ఆ కోపానికి దావీదుకి తెలిసినప్పుడు అతను చంపాలనుకున్నారు. తన భార్య ఆలోచన కలిగి తన భర్తను రక్షించుకుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తన భర్తను రక్షించుకుంది. అంతేకాదు అతను తాగుబోతుగా ఉన్నప్పుడు తాగినప్పుడు ఏమాత్రం కూడా మాట్లాడకుండా సైలెంట్గా తాగిన తర్వాత పడుకుంటాలే అనుకుని పొద్దున చూసుకుందాం గోడ మీద ఉంటే అనుకుని ఆలోచన కలిగినటువంటి భార్య. అలాగా ఆలోచన కలిగి ఈ ఆలోచన ఎవరిచ్చారు ఆమెకి అంటే దేవుడు ఇచ్చాడు. దేవుడి సంగతి ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుడే తన జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా ఉంటూ ఉంటారు. ఇలా దేవుడికి తెలియనటువంటి భక్తులు ఎలా ఉంటారంటే మొక్కులా ఉంటారు, మోనార్కులు అంటూ ఉంటారు. ఇక ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని తెలియదు. కొంతమంది పాస్టర్ మీద కూడా వస్తూ ఉంటూ ఉంటారు. ఇలా నీచంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎవరి దేవుని ఆలోచన చెప్పి ఉదాహరణకి ఈశ్వరుని గారిని బట్టి మనం చూస్తూ ఉంటాం. ఒక కుటుంబం భార్య దేవుని సన్నిధికి వెళ్తా ఉంది, దేవుని సంఘంలో ఉన్నటువంటి దేవుని మాట్లాడుతూ ఉంది. దేవుని మాటలు విన్నటువంటి ఆమె ఎందుకు సన్నిధికి రాలేదని చూడటానికి వెళ్ళాడండి. సన్ని గారు చూడటానికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేశారు. వెళ్ళిపోతానన్నప్పుడు కొంచెం భోజనం చేసి వెళ్ళమన్నారండి. ఇలా భోజనం చేస్తూ ఉన్నాడు. భక్తులంటే చాలా ఇష్టమండి. కానీ భోజనం చేస్తాం తన భర్త అలాంటి వాడు చెప్పండి. తన భర్త చాలా దుర్మార్గుడు. చాలా దుర్మార్గుడు అయితే పాస్టర్ గారు ఎన్నో మాట్లాడినాడు. ఎన్నో మాట్లాడి తన తిన్న కంచంలోనే ఊసాడంట. ఇలా క్యాండ్రగించు ఉమ్ము ఊసాడంట. అప్పుడు ఏసాని గారు ఆలోచన కలిగి ఉన్నాడు. అన్నం గిన్నె కింటేద్దామంటే ఒక విశ్వాసి వెనకైపోద్ది. కాబట్టి ఈ ఆలోచన కలిగి దేవుడి సంగ ప్రార్థన చేసి తన ఉమ్ము ఊసినటువంటి అన్నాన్ని తిన్నాడంట. పిల్లరా అప్పుడు మరచుకు వచ్చిన ఆయన అంటున్నాడు తన భార్యతో, ఈ పాస్టర్ గారు ఎవరో కానీ చాలా ఓర్పు మంతుడు, ఈ మందిరానికి నన్ను కూడా తీసుకుని వెళ్ళమన్నాడంట. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో మనం జ్ఞానం కలిగి ముందుకు నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తిని కూడా మనం ఏమో చేస్తూ ఉంటాం, రక్షించుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తిని మనం ఏం చేస్తామంటే రక్షించుకుంటాం. ఎందుకంటే ఆలోచన లేకుండా ఒకవేళ ఆలోచన అంటే అతను కూర్చున్న ఉమ్ము కోసమే మనం కోపడి స్థిరాలు పడి ఆ కంచాన్ని ముందు గెంటేసామనుకోండి, అక్కడితో క్లోజ్ అవుతుంటాడు. అతను రాడు, తన భార్యను కూడా వెళ్లకుండా చేసే విధానం చేసి ఆ ఊసినటువంటి అన్నమైన ముద్దని తిని మంచిని తాగి ఆయన కూడా వందనాలు చెప్పి బయటకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది కూడా ఎదురవుతూ ఉంటారు. పాస్టర్ తిట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రోజున. అయినప్పటికీ కూడా తల వంచుకుని రావడానికి కారణం ఏంటంటే ఆయన రేపటి రోజున అతను తెలుసుకోబోతాడా అని. అనవగించినప్పుడు చూడండి, బంతిలో కూర్చుంటాం కొన్ని సందర్భాల్లో. బంతిలో కూర్చున్నోడికి మరి పాస్టర్ గారు మొక్క తగిలించరా అంటూ ఉంటారు. ఇలా పాస్టర్కి అయితే మొక్క తగిలించాలా అంటూ ఉంటాడు ఒకప్పుడు. ఏమండి పాస్టర్కి అయితే ముందు పెట్టాలా అంటూ ఉంటాడు. అదేమిటో ఇది భోజనాల కోసం కాదు మనం వచ్చేది. వాళ్ళు భోజనం పెడితే అంతా పెట్టకపోతే అంత. మనం దేవుని మాటలు అందించడానికి వచ్చాం, దేవుని మాటలు అందించాం, వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కూడా కానుకలు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇలా కానుకలు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మన పరిచయం కొరకు మనం వచ్చాం, మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా అది చేత వాళ్ళు మనం ఈ రోజున ఇక్కడ పరిచయం ముందుకు అంటే వాక్యం చెప్పి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కానుక ఇవ్వలేదు అనుకోండి, మళ్ళా దేవుడు వేరే సందర్భాల్లో ఒక చేత పంపిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అది నాకున్న విశ్వాసం, నాకున్న నమ్మకం. అది ఇలా అది చెప్పి నేను అంటున్న మాట ఏంటంటే మనము దేవుని ఆలోచన కలిగి ఉండాలి. అదే మోషే గారు చెప్తున్న మాట. ఎందుకంటే మీరు ఎవరెవరో ఆలోచన తీసుకోకండి. ఈ సర్వ ప్రపంచానికి ఒకే ఒక దేవుడు. ఆయన ఆలోచన తీసుకోండి.
ఆయన ఆలోచన తీసుకుని మీకు ముందుకు నడవండి అని ఆయన లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివినట్లయితే 32వ అధ్యాయము 29వ వచనం అండి. ద్వితీయోపదేశకాండంలోని వారు జ్ఞానము తెచ్చుకుని తమ కడవరి స్థితిని యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మి వేయని ఎడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును ఇద్దరు ఎట్లా 10,000 మందిని పారవేయుదురు అని రాయబడి ఉంది. 29 వచ్చి మనం వారి జ్ఞానము తెచ్చుకుని దీన్ని తలపోసుకుని తమ కడవరి స్థితిని యోచించుట మేలు అని రాయబడి ఉంది. మనం ఏం చేయాలంటే జ్ఞానం తెచ్చుకోవాలి. ఎందుకు జ్ఞానం తెచ్చుకోవాలి? వారి జ్ఞానం తెచ్చుకోవటం ఎందుకంటే సర్వప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆయన దగ్గరే మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఆలోచన సంపాదించుకోవాలి. ఎలా నడవాలో, ఎలా చేయాలో, ఎలా అభివృద్ధి మనం పొందగలుగుతూ ఉంటామో అనేది మనము జ్ఞానం ఆలోచన ఆయన దగ్గర మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే 28 వచ్చినట్టు వారి ఆలోచనలోని జ్ఞానము, వారిలో వివేచన లేదు. అందుకే మాట అంటున్నారు, వాళ్ళు ఎలాంటి వారంటే ఆలోచన లేనటువంటి జనము. ఆలోచన ఉండదు, కొంతమందికి తొందరపాటు ఉంటుంది. అందుకే నిదానించి మాట్లాడాలి అంటూ ఉంటారు పెద్దలు. ఏమంటారు చెప్పండి? నిదానించి మాట్లాడాలంటారు. ఎందుకని? కొన్ని సందర్భాల్లో మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మనం, కానీ ఆ మాటల ద్వారా కొన్ని పనికిరాని మాటలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకే నిదానించి మాట్లాడే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. మాట్లాడుతూ ఉంటారు. అందుకే జ్ఞానం లేని వారు, లేకపోతే వారు ఆలోచన లేనటువంటి జనం అంటారు. వాళ్ళు వివేచన లేదంట. వివేచన లేదు. ఎందుకు? ఎన్ని మాట్లాడినా కానీ 100 మాటలు 2 మాటలే భరిస్తూ ఉంటామంట వాళ్ళకి. అంటే ఈ 98 కూడా వాళ్ళకి ఏమవుతాయంటే వాళ్ళు భరించినటువంటి మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎక్కువ మాట్లాడవద్దని కాదు, ఎక్కువ మాట్లాడటం కూడా ఆరోగ్యమే. కానీ ఎక్కువ మాట్లాడటం ద్వారా ఆలోచన కలిగి మాట్లాడటం మంచిది. కానీ నిదానించి ఆలోచన కలిగి మాట్లాడుకోవటం ద్వారా చాలా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాను, ఆలోచన లేనటువంటి జనము వాళ్ళు ఏమి లేదట, వివేచన లేదట. వారు జ్ఞానము తెచ్చుకుని దీన్ని తలబోసుకుని తమ కడవరి స్థితి యోచించుట మేలు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త. ఈ కడవరి దినాల్లో అంటే ఎంచి దినాల్లో మనం ఉన్నాం. చాలా దేవుని ఆలోచన కొరకే మనం ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవస్థలో ఎలాంటి వారు ఉన్నప్పటికీ కూడా దేవుని భాగాలు పట్టుకుని దేవుని ఆలోచన పట్టుకుని మనం ఆ ఆలోచనతోనే మన కుటుంబాలు మనం చక్కబెట్టుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆవిడ ఎగిరింది కాదని మాకనే ఎగిరేటివి కాదు, లేకపోతే ఈయన ఎగిరాడని ఆవిడ ఎగిరేటివి కాదు. అలాగా తొందరపాటు చేసుకుంటే కుటుంబాలు ఏమవుతాయంటే విడిపోతూ ఉంటాయి, చల్లాచెదిరైపోతూ ఉంటాయి. అందుచేత చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలని మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం కూడా యోబు భక్తుడు ఏమంటున్నాడంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం కూడా చదివినట్లయితే అండి, కావున ఆయన సన్నిధిని నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. ఆలోచన చేసినప్పుడల్లా కూడా ఎవరికి భయపడతా ఉన్నాడు? దేవునికి భయపడతా ఉన్నాడు. ఎందుకని? ఆయన ఆలోచన అంటే యోబు గారి ఆలోచన వేరేగా ఉంటుందేమో, కానీ ఆయన ఆలోచనలోకి ఏదో ఒక ఆలోచన వస్తుందేమో. ఒకవేళ ఆయన ఆలోచనలోకి ఎవరినన్నా హానికరం చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఆలోచన వస్తుందేమో, కానీ ఆ ఆలోచనకి అంటండి ఆయన ఆలోచన చేసినప్పుడల్లా కూడా ఆయనకు ఏం చేస్తూ ఉన్నదంట? భయము పరుచున్నాడట. ఎందుకు భయపడుతున్నాడు? అయ్యో నా ఆలోచన నాకు ఎంత దారికి తీసుకెళ్తుందో, ఈ ఆలోచన వల్ల ఏం చేస్తూ ఉన్నాను అనేది దేవునికి భయపడుతూ ఉన్నాడంట. దేవునికి భయపడుతున్నప్పుడు దేవుని ఆలోచన చెప్పిన నడవాలని అతనికి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇతను యోబుగా అనుకున్న మాట ఏంటంటే, కావున ఆయన సన్నిధిని నేను కలవరపరుచున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు ఏమని భయపడుచున్నాను. పిల్లరా, భయం లేని వారు కొంతమంది ఆలోచన లేకుండా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. ఈ రోజున
మన యూట్యూబ్లోనూ ఇప్పుడు వార్తలు కూడా అవుతూ ఉంది. ఒక డాక్టర్ని చంపేసినట్లుగా పిల్లరా ఆలోచన దుర్మార్గులు, వాళ్ళు ఆలోచనటువంటి దుర్మార్గులు పిల్లరా. అలాంటి ఆలోచన లేనటువంటి దుర్మార్గులు అవి ప్రాణం చేస్తున్నామని, లేకపోతే మేము ఇలా పాడు చేస్తున్నామని అని ఆలోచన కూడా కొంత ఇవ్వకుండా వాళ్ళు ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలు ఉంటూ ఉన్నాయి పిల్లరా. కాబట్టి వాళ్ళ ఆలోచన ఒకవేళ వాళ్ళతోనే సాగిపోతుంది, చాలా మందిని కూడా ఏడిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఆలోచనకి అప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళు చాలా నష్టపోతున్నటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి దేవుని ఆలోచనకి నడవాలని మనలో ఏం కలిగి ఉండాలంటే భయం కలిగి ఉండేటట్లుగా ఉండాలని లేఖనం సెలవిస్తోంది. దేవుని వాక్యం ద్వారా మనం గమనించినట్టే కీర్తన గ్రంథము 73వ కీర్తన 24వ వచన భాగంలో చూసినట్లయితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలు నన్ను చేర్చుకుందువు. దేవునికి స్తోత్రం. భక్తుడు ఏమంటున్నాడంటే దేవుని ఆలోచన చొప్పున మనం ఏం చేయాలంటే నడిపించమంటున్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించము. ఎందుకంటే నీ ఆలోచన చాలా అవసరం. నీతో నేను గడవాలన్నా, ఈ లోకంలో నేను గడవాలన్నా, నేను చేసుకునే వ్యాపారాలైనా సరే, ఉద్యోగాలైనా సరే, చదువు విషయంలో సరే, ఏ విషయంలోనైనా సరే దేవుని ఆలోచన చొప్పున మనము నడవాలి అనేది భక్తులు అంటున్నారు. ఈ రోజున మనం కూడా అదే ఆలోచన కలిగి ఉండాలి. దేవుని ఆలోచన చొప్పున మనం ఏం చేయాలి? నడవాలి. దేవుని ఆలోచన చొప్పున మనం నడుస్తున్నప్పుడు మనం ఎంతగానో సాగిపోతాం. అంతేకాదంట తరువాత ఎక్కడ ఉంటాడంట? మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. అంటే దేవుని ఆలోచన లేని వారికి దేవుని మహిమ అనేది లేదు అనేది మనం ఈ పాటను బట్టి మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీ ఆలోచన చొప్పున నడిపిస్తూ ఉంటావో ఎవరిని తరువాత నా మహిమలో నేను నీతో కూడా ఉంటానన్నట్లుగా దావీదు మహారాజు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన కలిగిన వారిగా ఉంటూ ఉండాలి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం కూడా మనం చదివినట్లయితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే అండి, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయు, ఆలోచన చెప్పువారు అనేకులుట రక్షణకరము అంటూ ఉంటాడు. పిల్లరా ఏమన్నాడంటే వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. యుద్ధములో ఎలాగా వారిని జయించాలో, ఎలాగా వాళ్ళు గెలవాలనేది ఎవరిని దేవుడు ఇచ్చేటువంటి ఆలోచన మీదకి వెళ్తూ ఉంటారు. కాబట్టి అంతేకాకుండా ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండుట రక్షణ కారణం. అంటే ఆలోచన చెప్పేవాళ్ళు అనేకులు ఉంటారట. వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతారంటే వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళ కుటుంబం రక్షింపబడతారు, వాళ్ళ ప్రయాణం రక్షణకరంగా ఉంటుంది. అదే మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు? వారి ప్రయాణంలో కానివ్వండి, వాళ్ళు చేసుకునే వ్యాపారంలో కానివ్వండి, వారి కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, వారికి ఎలాంటి ఆలోచన ఇస్తారంటే మంచి ఆలోచన ఇచ్చేవారుగా ఉంటారు. ఎలాంటి ఆలోచన ఇస్తారు? మంచి ఆలోచన. ఆ కుటుంబం చక్కగా నడవాలి, ఆ భార్య భర్తల ఐక్యత కలిగి ఉండాలి, బిడ్డలు సమస్యలను కూడా ఎలా ఉండాలంటే దావీదు అంటున్నట్లుగా 128వ కీర్తన అంటూ ఉంటాడు కదా, నా పిల్లలు వలే ఓ మొక్కల వలె వాళ్ళ చుట్టూ కూడా ఉంటారండి. పిల్లరా అందుచేత వారు చక్కగా కుటుంబం ఉండాలని వారు ఆలోచనిస్తారు. పిల్లరా అందుచేత ఏమంటామంటాడని మనం ఆలోచన చేసినట్లయితే ఆలోచన చెప్పేవారట. కొంతమంది కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటారు, పనికి రానటువంటి ఆలోచన ఇస్తూ ఉంటారు. పిల్లల ఆ ఆలోచన వల్ల కొంత నష్టం జరుగుతుంది. పిల్లలు ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఇక్కడ ఆలోచన చెప్పేవారు కూడా అనేకులుట రక్షణకరము. ఆ కుటుంబం రక్షణకరంగా ఉంటుంది, ఆ వ్యక్తి కూడా రక్షణగా ఉంటాడు, ఆ వ్యక్తి కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆలోచన చెప్పేవారు కూడా ఎలా చెప్పాలంటే ఆ కుటుంబం ఆశీర్వదింపబడినట్లుగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం విడిపోయినట్లుగా చెప్పకూడదు. ఒకవేళ నీతో ఎవరైనా భార్య భర్తల వివాదం కలిగి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కొన్ని దేవుని ఆలోచన చెప్పి వారికి చెప్పేటట్లుగా, ఎందుకంటే వారిద్దరూ కలవటమే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. విడిపోవటం అనేది దేవునికి ఇష్టం కాదు. పిల్లరా ఒక కుటుంబం నాకు తెలుసు, భార్య భర్తల మధ్యన దేవి వివాహం ఏం కాదు.
కానీ వివాదం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంది. అమ్మ నన్ను ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, అత్తగారు మా అమ్మగారు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అనేటప్పటికి వాళ్ళ అమ్మ వచ్చే నువ్వు పెట్టి బెడ తెలుపుకుని తల్లి ఏం చెప్పాలి చెప్పండి, తండ్రి ఏం చెప్పాలి చెప్పండి లేదా అంటే పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఎవరి ప్రాబ్లం ఉంటుంది? ఎందుకని తల్లిదండ్రుల ప్రాబ్లం ఉంటుంది అవతల బ్యాచ్లో. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి పిల్లకి, అమ్మ ఇక నాది కాదు, నువ్వు నాదాను కాదు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బందులు వచ్చినా నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు అత్తోరింటి కూడా ఉంటావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నీ భర్తతో నీవు కాపురం చేసుకోవాలి, అంతేగాని నీవు ఎక్కడికి వచ్చేయడం ద్వారా మేమేమి చూడం అని చెప్పింది అనుకోండి మొదటి రోజున, ఇంకా మళ్ళీ వాళ్ళ అమ్మగారింటికి వెళ్దాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా అలాంటి ఆలోచన అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ బిడ్డే కొంచెం కష్టాలు ఉందంటే ఇక్కడ ఇంటికి వచ్చి మనకు కాదు, మనం కూడా బిడ్డని చోట్లకి వెళ్తాం. మా పాప ఉంది, చంద్ర ఉంది, తరచుగా నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. తరచుగా ఫోన్ చేసి మా అత్తగారు నన్ను బాగా చూడట్లేదు నాన్న, నేను ఇంకా మాట్లాడితే వేయడం అనమాట, ఇక్కడ బాగా చూడట్లేదు, నన్ను చాలా తిట్టేస్తుంది, నన్ను నా ఆడపడుచు కూడా తిట్టేస్తుంది అని ఫోన్ చేస్తూ ఉంటుంది. నాకు మా పాప విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఆమె చిన్నది ఉందనుకోండి పెద్ద చేస్తుంది. కాబట్టి మీవేం కాదు, అత్తగా నేను బాగా చూసుకుంటుంది, నీ ఆడపడుచు కూడా బాగా చూసుకుంటుంది, ఇక నాకు ఫోన్ చేయక్కర్లేదు, ఫోన్ పెట్టి అంటాను. పిల్లరా ఏమనుకుంటుందో మరలా 2 రోజులు ఫోన్ చేసి మా అత్తగారు నా ఆడపడు బాగా చూసుకుంటుంది అంటారు. చూసుకుంటారు, ఆ సందర్భంలో ఏదో వస్తుందండి, ఆ సందర్భంలో ఏదో వస్తుంది, పాప కూడా ఏదో అంటూ ఉంటుంది, కాబట్టి అత్తగారు కూడా ఏదో అంటూ ఉంటుంది, ఆ సందర్భంలో ఆడపడుచు కూడా ఏదో అంటూ ఉంటుంది, మరలా వాళ్ళు బాగానే చూసుకుంటారు. దేవుడికి స్తోత్రం. ఇలాంటివి అంటూ ఉంటాయి కుటుంబ వ్యవస్థలో. పాపని మనము ఎవరిని అని ఏదో అన్నారని యువతలకు వచ్చేవాళ్ళం అనుకోండి, ఇక చాలా ప్రాబ్లాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి నేను అంటూ ఉంటాను, ఏ సమస్య ఉన్నా సరే దేవుని ఆలోచనకి కలిగి మనం ఉండాలి. ఎవరికి చెప్పినా కానీ వాళ్ళ భార్య భర్తలు పిల్లలను కలిపేటట్లుగానే చేసేవారిగా ఉండాలని లేఖలను బట్టి మనం గమనిస్తూ ఉంటున్నాము. సామెతల 12:15 మనం చూసినట్లయితే అక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే 12:15 మనం చదువుతున్నప్పుడు 12:15 మనం చదువుతుంటే అవును జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరిస్తాడట. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంట అండి, మనం చెప్పినటువంటి ఆలోచన అంగీకరిస్తాడట. ఇప్పుడు ఎవరైనా ఏదైనా జ్ఞానము కలిగిన వారు వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ ఆలోచన అంగీకరిస్తారు. ఎందుకంటే చెప్పే వ్యక్తులు మంచిగానే ఆలోచన చేసి చెప్తారు. వారి క్షేమము కొరకే వారు చెప్తూ ఉంటారు, వారి క్షేమ యోగం కొరకే వారి కుటుంబం బాగోవాలని చెప్తూ ఉంటారు. విన్నారా? అందుచేత ఇక్కడ ఏమంటున్న మాట ఏంటంటే జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరిస్తాడు. కాబట్టి జ్ఞానము కలిగి నడిచినప్పుడు ఆ ఆలోచన మనము ఎటు ఆలోచన చేసుకుని ఆ ఆలోచన చెప్పిన మనం నడుచుకునే వాళ్ళని కూడా లేఖనము ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా సామెతల గ్రంథం 20:18 భాగంలో మనం చదివినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 18 కూడా మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అవును ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము అన్నాడు. ఇక్కడ చూడండి, ఉద్దేశం అంటే కొన్ని ఉద్దేశాలు మనం ఎలా చేయాలి, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలాగ మనం నడిస్తే బాగుంటుంది, పిల్లలు ఉన్నారు ఇంతవరకు చదువుకోవాలి, ఇంతవరకు చేసుకుంటే బాగుంటుంది, ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, ఇంతవరకు నేను అభివృద్ధి చెందాలి అనుకుని ఒక మనకి ఉద్దేశాలు ఉంటాయి, మనకు ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఉద్దేశములు ఆలోచన చేత ఏమవుతాయంటే స్థిరపరచబడతాయి. మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో, మనం ఏదైతే చెందాలనుకుంటున్నామో, మనం ఎలా నడవాలనుకుంటున్నామో ఆ ఉద్దేశాలు మన ఆలోచన చేత ఏమవుతాయంటే స్థిరపరచబడుతూ ఉంటాయి, ఆశీర్వదింపబడుతూ ఉంటాం. కాబట్టి ఆ ఆలోచన దేవుని ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు మనకున్న ఉద్దేశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. ఒక్కొక్క ఈ పని నేను చేయాలి, లేకపోతే ఎంతవరకు నేను చదువుకోవాలి, నేను వ్యాపారం చేసుకోవాలి, నేను ఎలా ఉండాలి అనుకుని ఒక ఆలోచన వాళ్ళు ఉంటుంది.
ఆ ఆలోచన ఆ ఉద్దేశం బట్టి స్థిరపరచబడుతుందని లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. చివరిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచ్చిన భాగంలో చూసి చదివినట్లయితే యెషయా గ్రంథం ఎలా స్థిరపరచబడుతుంది అనేది మనం చదివినట్లయితే, అవును, మేకు కొట్టినప్పుడు అతనిని స్థిరపరచదని అతడు, అవును, ఇక్కడ ఏమని రాయబడిందంటే దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను అని రాయబడింది. ఏమని రాయబడి ఉంటుంది? దిట్టమైన చోట అంటే మనం గోడ మీద మేకు కొడతాం అనుకోండి, కొన్ని చోట్ల ఆటోమేటిక్గా కొట్టగానే మేక తెలిపోతుంది. కాబట్టి అక్కడ ఏమంటారు చెప్పండి? బొల్లగా ఉంటుంది. కొన్ని చోట్ల మేకు కొడతాం, దాన్ని 2-3 ఉంగిపోతే కానీ ఆ మేకు స్టడీ అవ్వదు. అంటే ఆ నేల ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుంది. అలాగే దేవుడు మనం అలాగ ఆశీర్వదిస్తాడట. ఎలాగ ఆశీర్వదిస్తాడన్నాడు? దిట్టమైన చోట మేకు దిగగొట్టినట్లుగా నేను అతన్ని స్థిరపరిచేదను. అంటే బలమైనటువంటి స్థిరం అతనిలో ఉంచుతాడు. బలమైనటువంటి ఆశీర్వాదం ద్వారా స్థిరపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు దేవుని ఆలోచన వాళ్ళ జీవితాల ముందుకు నడుస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. అక్కడ కూడా కింద పాయింట్ ఏముందంటే చూడండి, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, దేవుని ఆలోచన కలిగిన ఆ మనుషుడు ఎలా ఉంటాడంటే దిట్టమైన చోట మేకు ఎలాగైతే కొడుతుందో, ఎవరి కష్టంగా దిగుతుందో అంత బలముగా గోడ ఉన్నప్పుడు ఎవరి ఇతను కూడా ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని ఆలోచన చెప్పిన అతను కూడా అలా చేసి అతని ఆలోచన అంతా కూడా తన పనిని ఉద్దేశం ఏం చేస్తాడంటే స్థిరపరుస్తూ ఉంటాడంట. అందరి ఎదుటి గొప్పవాడిగా చేసుకుంటూ వస్తారని లేఖనము ద్వారా గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం స్థిరపరుస్తాడు? దేవుని ఆలోచన చెప్పి నడవాలి. మన సొంత ఆలోచన కాదు. ఏ ప్రయాణం చేసినా, ఏ పని తలబెట్టినా దేవుని ఆలోచన చెప్పిన మనము ముందుకు కొనసాగించాలి. కొనసాగించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఎవరి బలమైనటువంటి స్థిరం నీలో ఉంచుతాను, గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచుతాను, అందరికీ నేను దీవెనకరంగా ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుచేత ఈ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడినట్లుగా మూలవాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మేము విగద్గారమును దేవుని కూర్చున్నటువంటి జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు సరపట్టి అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన చెప్పిన మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని మన సొంత ఆలోచన, మన సొంత తలంపులు, సొంత జ్ఞానంతో ముందుకు సాగిపోకూడదు. దేవుడి ఇచ్చినటువంటి ఆలోచన వాళ్ళకి మనం ప్రయాణం చేద్దాం. ఒకవేళ దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని ఆలోచన ఎలాగుందో, ఒకవేళ మంచి స్థలానికి మనం వెళ్ళాలనుకుంటున్నాం, కానీ మంచి స్థలానికి దేవునికి ఇష్టమో కాదు అనేది దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని ఆయన ఆలోచన చెప్పిన మనం ముందుకు నడిస్తే, కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలుగా యోధా ప్రజలు యుద్ధంలో ఎలాగైతే జయము పొందుకున్నారో ఈ రోజున నిన్ను నన్ను కూడా అలా జీవితంగా మారుస్తూ ఉంటాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అంతేకాదు దిట్టమైనటువంటి ఆశీర్వాదాన్ని కానీ మన జీవితాలు స్థిరపరిచి గొప్ప ఆశీర్వాదంగా మార్చదే దేవుడు. కాబట్టి మనం ఏం అవ్వాలంటే దేవుని ఆలోచన చెప్పిన మనము నడుచుకోవాలి, కానీ దుష్టుల ఆలోచన చెప్పిన మనం ఎప్పుడు కూడా నడవకూడదు. ఎందుకంటే వారితో మనం నడుస్తున్నప్పటికీ, వారితో మాట్లాడుతున్నప్పటికీ పలానా చోటకి మనం ప్రయాణం చేస్తున్నాం అనే సమయంలో అది ఎంతవరకు వాస్తవం అది ఆలోచన చేసుకుని మన వారితో మనం ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేసినప్పుడు ఏమండి దేవుని ఆలోచన, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం అయితే ఏమండి ఆ ఆలోచన మనం సఫలపరుస్తూ ఉంటాడు. ఇలా దేవుని ఆలోచన కాదు అని మనస్సాక్షి తెలిస్తే మనకి దేవుడు కొన్ని సందర్భాల్లో మన మనసును సాక్షులకి ఇస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళకూడదు అని మనసు మనం అనిపించిందని కొంతమంది అతనితో మనం ప్రయాణం చేయకూడదు, ప్రయాణం చేస్తే కొంచెం నష్టమేమో అనేది నీకు దేవుడు ప్రేరణ చేస్తాడు మనసులో. ఇక్కడ మానేయండి పిల్లరా. అలాంటి సందర్భంలో మనం వెళ్ళకూడదు. అలాంటి
ఆలోచనకు మనం నెలకొండ యాని దేవుడు తప్పించును కాక. యాని మనం అందరం కూడా ప్రభు ఆయన ఆలోచన చెప్పున నడిపించి మన కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును కాక. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. దేవుని మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసునికి వందనాలు. కృపగల దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపర్నికి స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు దేవాదిగో తండ్రి ఆరాధనలో మీరే మాకు తోడుగా ఉండి, దేవాదిగో తండ్రి పాట కార్యక్రమాలు కానివ్వండి, సాక్ష్యాలు కానివ్వండి, ఆరాధనలు కానివ్వండి, వాక్య పరిచయాలు కానివ్వండి, తండ్రి వాద్యాలు కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మీరే మాకు తోడుగా ఉండి బలపరిచి నడిపించి గొప్ప దానికి స్తోత్రాలు. అవును నాయన, మీ ఆలోచన చాలా శ్రేష్టమైనది ప్రభావిగో తండ్రి. మరి దుష్టుల ఆలోచనకి మేము వెళ్ళకున్నట్లు తండ్రి, ఏ ఆలోచన ఎలాంటిదో ప్రభావ మేము గ్రహించుకునేటట్లుగా కృప దయచేయండి. మానవతలుగా మేము ఉన్నాం కానీ ప్రభు దేవాదిగో తండ్రి యేసు ఎటువంటి ఆలోచన ఎలా ఉంటుందో ప్రభా మాకు గ్రహింపు తెచ్చింది. నీకు స్తోత్రాలు ప్రభు. దేవాదిగో తండ్రి యేసే ఎక్కడికి ప్రయాణం చేసినప్పటికీ కూడా తండ్రి, ఏ పని చేసినప్పటికీ కూడా తండ్రి నైనా ఎటువంటి విధానాలను కొనసాగిస్తున్నప్పటికీ తండ్రి నీ ఆలోచన ఎటుగా నేను గ్రహించుకున్న తండ్రి మనకి నడిస్తే కృప దయచేయండి. దాని ద్వారా మాకు జీవితం ఉంటుందని ప్రభు అయాదిగో తండ్రి నువ్వు సెలవిస్తా ఉన్నావు తండ్రి. దేవాదిగో తండ్రి యేసుకి స్తోత్రాలు ప్రభా. తిట్టమైన స్తోత్రం, తిట్టమైన వేకిని దిగొట్టినట్లుగా దేవాన్ని నేను స్థిరపరిచిన సెలవిస్తున్నావు తండ్రి. బలమైనటువంటి అభిషేకంతో మీరు మమ్మల్ని వచ్చే దేవుడు నీవే దేవా తండ్రి ప్రభా. ఆలోచనకర్తవు నీవే తండ్రి. అనుదినము మాకు ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించండి. దేవుని పిల్లలుగా తండ్రి ప్రభావం ఉన్నాము. దేవాదిగో తండ్రి యేసుకి వందనాలు తండ్రి ప్రభావ. లోక పరిస్థితులు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులుగా ఉంటా ఉన్నాయి తండ్రి. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటా ఉంది. ఏదైనా తండ్రి నీ ఆలోచన చెప్పిన మమ్మల్ని నడిపించి ముందుకు సాగించండి తండ్రి. నీ రాకడ పర్యాంతం వరకు కూడా మమ్మల్ని ప్రభావ దేవా నీ ఆలోచన చెప్పి నడిపించి తండ్రి నీ మహిమలో చేరవరకు కూడా తండ్రి యేసు దేవా నీవే మాకు తోడుగా ఉండండి. దేవా నీ బిడ్డల ప్రభా వారి కానుకలు అర్పించారు. దానికి స్తోత్రాలు ఇచ్చిన ప్రత్యాశను కూడా దీవించిన ఆశ్రయించండి. ప్రవర్తించిన రాజులు ప్రజలను తీసుకొచ్చే సమృద్ధమైన ఆహారం దయచిందండి. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పాటలు పాడిన వారిని, వాద్యాలు వార్చిన వారిని, వాక్యం చదివిన వారిని, ప్రార్థించిన వారిని అందరినీ కూడా దీవించిన తండ్రి. దేవాదిగో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి ఆయన. ఆయన్ని ఆశీర్వించే తండ్రి. దేవాదిగోతో యేసు సీయోడులో నుండి దేవాదిగోతో నీ బిడ్డలను ఆశ్రయించే గొప్పదానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగోతో యేసయ్య మంచి కాపరి కొన్నాం. తిరిగినైనా మా కులానికి వెళ్తున్నాం. మార్గం తోడుగా నడిపించిన దానికి స్తోత్రాలు ప్రభా. దేవాదిగో తండ్రి బిడ్డలు తండ్రి పరిచయం చేసే బిడ్డలు బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాదిగో తండ్రి సండే స్కూల్ పరిచయం నడిపిస్తున్నటువంటి రాష్ట్ర గారి బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలు బలపరచబడికి స్తోత్రాలు ప్రభా. ఇవి రానున్నటువంటి యువతరంలో తండ్రి ప్రభావ ప్రార్థనా పనులు లేవనెత్తండి. దేవాదిగో తండ్రి పరిచయాలకు లేవనెత్తని బాబుకి స్తోత్రాలు తండ్రి. దేవాదిగో తండ్రి యూత్ బిడ్డలందరినీ కూడా రానైన దినాల్లో ప్రభా నీ బలమైన పరిచయాల ముందు కొనసాగి ప్రభు దర్శించడానికి స్తోత్రాలు తండ్రి. కొత్త దేవుడానికి స్తోత్రాలు. వాక్యం క్షమలు కానివ్వండి, ప్రార్థన చేయడం కానివ్వండి, పాటలు కానివ్వండి, ఈ దేవుని సంఘ పరిచయం చేయడం విషయంలో కానివ్వండి తండ్రి. అన్ని విధాలు కూడా తండ్రి బిడ్డల ప్రభావం మీరు ఏర్పాటు చేసుకోండి, బలపరచుకుని దానికి స్తోత్రాల ప్రభా. ఈ ప్రాంతవాసులకు కొంతమంది రక్షణలకు రాలేకపోతున్నారు. దేవాదిగో తండ్రి నాయన తండ్రి మీరే వారితో మాట్లాడే ప్రభావం నీ సంధికి నడిపించండి. కొంతమంది నీ సంధికి వచ్చిన బిడ్డలు కూడా ప్రభావం కొన్ని వాళ్ళ పనుల వల్ల రాలేకపోతున్నారు తండ్రి ప్రభావ. 6 దినాలు దేవాదిగో తండ్రి మాకు కష్టపడి పని చేసుకోవడానికి బలమ శక్తినిచ్చారు మీరే. దేవాతండ్రి 7వ రోజున కూడా ప్రభావ తండ్రి నీ మందిరానికి రాకుండా ఉండటం ద్వారా తండ్రి ప్రభావ ఎంతో నష్టపోతూ తండ్రి. దేవాదిగో తండ్రి వారు కూడా తెలియపరచండి. వారు కూడా వచ్చి నీ స్థుతించుకుని ఘనపరిచే భాగ్యం దయచేయండి. కలవర్తనాలు ప్రేమ చల్లకపోయినట్లు, ఆసక్తి తగ్గిపోకున్నట్లు, దేవ ఉద్యోగం తండ్రి తగ్గిపోకున్నట్లు తండ్రి నీలో ప్రభావ నీ ఆత్మ ద్వారా నడిచేసి ఈ కలవర్తనాలు నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ముందుకు నడిచే కృప దయచేస్తుందని అనంతరం మహిమను ప్రభావాన్ని ఆరోపించుకుంటూ తమ మాస్టర్ గారికి నేను మంచి ఆయుధాలను పట్టి దేవాదిగో తండ్రి ఎటువంటి బలహీనత కలిగి ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభు ఆ బలహీనతను తొలగించి మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థించడానికి వందలు తండ్రి. మీరు సహాయం చేసిన మహిమ తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి దివ్యమైన నడిచిన తండ్రి మన పరమతైనటువంటి దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రేక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం సంతోషం ప్రేమ సర్వలోకన పరిశుద్ధులందరికీ నీ సంధికి వచ్చిన బిడ్డల మీదను గ్రామం మీదను దేశం మీద నీ కృపా కాపుదలతో నడిపించును కాక. ప్రవేశం సంపూర్ణ విజయం కాలం మన దేవుడు మన అందరినీ కూడా దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనండి. మీరు కూడా ఒకరికొకరు వందనాలు తెలియపరచు.